నగరం మండుతున్నది. హెల్మార్ షోడెర్బర్గ్ స్వీడిష్ కథకు తెలుగు అనువాదం. రెండు కిటికీలున్నాయి. వాటిలో చిత్ర విచిత్రమైన డిజైన్లు మలచిన రాతి తెరలున్నాయి. ఆ చలికాలం ఉదయాన చల్లని సూర్యకాంతి ఏటవాలుగా చతురస్రాలుగా మెత్తని ఆకుపచ్చ కార్పెట్ మీద పడుతున్నది. ఆ ఎండ వెలుగులో ఒక చిన్న బాబు హాయిగా ఆడుతున్నాడు. వాడికి ఇంకా ప్రపంచం గురించి తెలియదు. తాను చిన్నవాడినని తెలుసు, పెరిగి పెద్దవాడిని అవుతానని తెలుసు. అయితే తాను పుట్టానని, ఒకనాటికి మరణిస్తానని మాత్రం తెలియదు. తనకు 4 సంవత్సరాలు వయసని తెలుసు, త్వరలోనే 5 అవుతుందని తెలుసు. అయితే సంవత్సరం అంటే ఏమిటో మాత్రం తెలియదు. వాడికి కాలం అంటే నిన్న, ఇవాళ, రేపు వరకే తెలుసు. పాపా! వాడొకసారి ఆశ్చర్యంగా తండ్రిని పిలిచాడు. ఆ తండ్రి అప్పుడే బ్రేక్ఫాస్ట్ ముగించి ఆనాటికి మొట్టమొదటి చుట్ట ముట్టించుకుంటున్నాడు. అతనికి కాలం లెక్క చుట్టల మీద ఆధారపడి సాగుతుంది మరి. నాన్నా, రాత్రి నాకు కలలో చాలా సంగతులు కనిపించాయి. మొత్తం గది కనిపించింది. కుర్చీలు, పచ్చతి వాచి, అద్దం, గడియారం, స్టవ్, అల్మారాలు అన్నీ కనిపించాయి అన్నాడు వాడు. మాట్లాడుతూనే వాడు స్టవ్ వద్దకు వెళ్ళాడు. ఆ పొయ్యి చిటపటలాడుతూ మండుతున్నది. వాడు పొయ్యిని, దాని స్థలాన్ని గమనించసాగాడు. వాడి దృష్టిలో మొత్తం గదిలో అవి అన్నింటికన్నా గౌరవకరమైన ప్రదేశాలు. నాన్న పేపర్ చదువుతూ దాని అంచు మీదుగా బాబును చూచి నవ్వుతున్నాడు. బాబు కూడా జవాబుగా నవ్వాడు. పట్టరాకుండా నవ్వుతున్నాడు. వాడి వయసులో నవ్వు అంటే సంతోషాన్ని తెలియజేసే పద్ధతి, అర్థం లేని సంగతులను చూసి చేసే చప్పుడు కాదు. కొన్ని రోజుల క్రితం బాబు కిటికీ దగ్గర నిల్చున్నాడు. చంద్రుడిని చూచి నవ్వాడు. అంటే చంద్రుడు అతనికి నవ్వులాటగా కనిపించిందని కాదు. గుండ్రంగా, అందంగా వెలుగుతున్న చంద్రుని చూచిన బాబుకు ఆనందం కలిగింది, అంతే. వాడి నవ్వు అయిపోయింది. కష్టపడి కుర్చీ మీదకి ఎక్కాడు. గోడ మీది ఒక చిత్రాన్ని చూపించాడు. అన్నింటికీ మించి కలలో ఈ బొమ్మ కనిపించింది అన్నాడు. అది ఏ బర్నింగ్ సిటీ అనే పాత డచ్ పెయింటింగ్ యొక్క ఫోటోగ్రాఫ్. అవునా? కలలో ఏం కనిపించింది అందులో? నాన్న అడిగాడు. నాకు తెలీదు. గుర్తు తెచ్చుకో. అంతా మండుతున్నది. నేనేమో కుక్కను నిమిరాను. కాని మామూలుగా నీకు కుక్కలంటే భయం కదా. అవును, కాని బొమ్మలో కుక్కను ముట్టుకుంటాను. వాడు మళ్ళీ నవ్వసాగాడు. హాయిగా ఆడడం సాగించాడు. చివరకు బాబు నాన్న దగ్గరికి వచ్చాడు. నాన్న, నాన్న, ఆ బొమ్మను కిందకి తీయవా? నాన్న నాకు నిన్నటిలాగే ఆ బొమ్మను చూపిస్తాడోచ్ అన్నాడు. ఆ బొమ్మ గదిలోకి కొత్తగా వచ్చింది. సరిగ్గా మొన్ననే వచ్చింది. మిగతా గోడల మీద ఉన్న చిత్తరువులన్నీ బాబుకు బాగా తెలుసు. అంకుల్ స్ట్రిండ్బెర్గ్, అంకుల్ షోపార్ అంటే షోపనవర్, అంకుల్ నెపోలియన్, ముసలి గ్యోటే, నానమ్మ చిన్ననాటి ఫోటో అని. అయితే ఈ మండుతున్న నగరం కొత్తది. అంతేగాక అది మిగతా వాటికన్నా ఎంతో ఆసక్తికరంగా ఉంది. తండ్రి తన బాబు మాట విన్నాడు. చిత్తరువును గోడ మీద నుంచి తీశాడు. ఇద్దరూ ఆనందంగా దాన్ని చూడసాగారు. ఒక పెద్ద నీటి మడుగుంది. అది వంపు తిరిగి సముద్రంలో కలుస్తున్నది. నీటిలో తెప్పలు, బోట్లు ఉన్నాయి. వంకర వంతెనల కిందుగా అవి పోతున్నాయి. ఆ పక్కన పెద్ద టవర్ ఉంది. ఎడమ తీరం మీద మండుతున్న నగరం ఉంది. పైన నిటారు గోపురాలు గల వరుస ఇండ్లు, వాటి పైకప్పులు, చర్చులు, మరిన్ని టవర్లు. బోలెడంత మంది అటు ఇటు పరిగెత్తుతున్నారు. సముద్రంలాగే మంటలు వ్యాపిస్తున్నాయి. పొగ మేఘాలుగా లేస్తున్నది. గోడలకు నిచ్చెనలు వేసి ఉన్నాయి. గుర్రాలు బండ్లను లాగుతూ పరిగెడుతున్నాయి. రేవుల్లో బ్యారెల్స్, సంచులు చెత్త చెత్తగా పడి ఉన్నాయి. నది మీద ఒక తెడ్లనావలో బోలెడంత మంది జనం. అదేమో తలకిందులయ్యేందుకు సిద్ధంగా ఉంది. వంతెన మీద జనం ప్రాణభీతితో పరిగెడుతున్నారు.
బొమ్మలో ముందు వైపు మాత్రం 2 కుక్కలు ఒకదాన్ని మరొకటి వాసన చూస్తున్నాయి. బొమ్మలో మరీ వెనుక నీళ్లు సముద్రంలో కలిసిన చోట చంద్రుడున్నాడు. చాలా చాలా చిన్నగా ఉన్నాడు. చుట్టూ మబ్బులు పాలిపోయినట్లున్నాయి. అవి కింద బీభత్సాన్ని నిస్సహాయంగా చూస్తున్నట్టున్నాయి. నాన్నా, నగరం ఎందుకు మండుతున్నది? బాబు అడిగాడు. ఎవరో మంట విషయంగా నిర్లక్ష్యం చేసి ఉంటారు. నిర్లక్ష్యం చేసింది ఎవరు? ఇంత జరిగిన తరువాత చెప్పడం కష్టం. ఎంత జరిగిన తరువాత? ఈ నగరం తగలబడి 100 సంవత్సరాలైంది నాన్న చెప్పాడు. అదే బాబుకు అర్థం కాని సంగతి. ఆ సంగతి నాన్నకు తెలుసు. అయినా ఏదో చెబుతాడు. బాబు ఆలోచిస్తూ కొంతసేపు ఉండిపోయాడు. అతని మెదడులో విషయాలను గురించి కొత్త ఆలోచనలు, భావనలు పుడుతున్నాయి. అవి పాతవాటితో కలుస్తున్నాయి. చిన్న వేలుతో పటం వైపు చూపిస్తూ, అవును, కానీ నిన్న కూడా అది తగలబడుతూ ఉంది. ఇక ఇవాళ ఇప్పుడు కూడా తగలబడుతున్నది. వాస్తవానికి చిత్రాలకు మధ్య తేడా వివరించాలని తండ్రి ప్రయత్నం మొదలుపెట్టాడు. అది నిజమైన నగరం కాదు అన్నాడు. అది కేవలం బొమ్మ. అసలు నగరం ఏనాడో తగలబడిపోయింది. అదిప్పుడు లేదు. బొమ్మలో అటు ఇటు పరిగెత్తుతున్న వాళ్ళంతా చనిపోయారు. వాళ్ళిప్పుడు లేరు. ఇళ్ళన్నీ కాలిపోయాయి. టవర్స్ పడిపోయాయి. వంతెన కూడా కూలింది. టవర్స్ కాలి కూలిపోయినాయా? బాబు అడిగాడు. అవును, కాలినయి, కూలినయి. బోట్లు కూడా చచ్చినాయా? బోట్లు కూడా ఎప్పుడో పోయాయి. అయితే నీవు అనుకుంటున్నట్టు అవి స్టీమ్ బోట్స్ కావు. మామూలు తెరచాప రకం. ఆ కాలంలో స్టీమ్ బోట్స్ లేవు. బాబు కింద పెదవి ముందుకు చాచాడు. అర్థం కాలేదు అన్న భావం వెలిబుచ్చాడు. నాకేమో అవి స్టీమ్ బోట్స్ లాగా కనబడుతున్నాయి. ఆ స్టీమ్ బోట్ పేరేమిటి నాన్నా? వాడి మెదడు వాడికుంది. బాబు మెదడు. తండ్రి విసిగిపోయాడు. కాని ప్రశాంతంగా ఉన్నాడు. బాబు వేలితో డచ్ వ్యాపారులను చూపించాడు. ఆ స్టీమర్ పేరు బ్రేగ్. ఆ పక్కది హిల్లర్సీ. ఇక మరొకటి ప్రిన్సెస్ ఇంగబోర్గ్. తనకు తానే అనుకుంటున్నాడు. నాన్నా, చంద్రుడు కూడా కూలిపోయాడా? వాడొక్కసారిగా అడిగాడు. లేదు, చంద్రుడు ఇంకా ఉన్నాడు. బొమ్మలో అని అన్నింటిలోనూ మిగిలింది చంద్రుడే. ఆ చంద్రుడినే కిటికీలో నుంచి చూచి నీవు నవ్వింది. మళ్ళీ కుర్రవాడు ఆలోచనలో పడిపోయాడు. మళ్ళీ ఒక ప్రశ్న పుట్టింది. నాన్నా, నగరం కాలిపోయి చాలా కాలం అయిందా? మనం అక్కడికి ఎక్కడికో వెళ్ళామే, అంతకంటే ముందా? ఇంకా చాలా చాలా ముందు. ఆ నగరం తగలబడినప్పుడు నీవు లేవు, నేను అమ్మ లేము, నాయనమ్మ కూడా లేదు, తండ్రి వివరించాడు. ఒక్కసారిగా బాబు ముఖం గంభీరంగా మారింది. అతడు చిక్కుల్లో పడినట్టు తెలుస్తుంది. చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు. అయినా ఏమీ తోచినట్టు లేదు. ఒక్కటి చెప్పు నాన్నా, నగరం మండినప్పుడు నేనెక్కడున్నాను? నేను అమ్మతో ఊరికి వెళ్ళినప్పుడు అది మండిపోయింది? కాదు ముసలాయనా, నగరం మండినప్పుడు నీవింకా లేనే లేవు జవాబిచ్చాడు. చిన్నబాబు కింద పెదవి మళ్లీ ముందుకు వచ్చింది. నీవు చెప్పేది నేను అవుననడానికి లేదు అని చెబుతున్నట్టుంది తీరు. ఈసారి రెట్టించి అడిగాడు. సరే, అయితే మరి నేనప్పుడు ఎక్కడున్నాను? నీవు లేనే లేవు, తండ్రి జవాబిచ్చాడు. బాబు కళ్ళు పెద్దవి చేసి తండ్రి వైపు చూశాడు. ఒక్కసారిగా చిన్నారి ముఖంలో వెలుగు కనిపించింది. తండ్రి నుంచి అతను దూరంగా జరిగాడు. మళ్లీ ఆటలో పడిపోయాడు. పచ్చని తివాచీ మీద పడిన ఎండల్లో తిరుగుతున్నాడు. గట్టిగా అరుస్తున్నాడు. అవును మరి, అదే మరి, నేనెక్కడో ఉన్నాను, నేనెక్కడో ఉన్నాను. తండ్రి తనతో తమాషా చేస్తున్నాడని బాబు అభిప్రాయం. అర్థంలేని ఆలోచన. పని అమ్మాయిలు అప్పుడప్పుడు తనతో సరదాగా అర్థంలేని మాటలు అంటారు. తండ్రి కూడా అదే చేస్తున్నాడని బాబు భావన. అందుకే హాయిగా ఎండమరకల్లో ఎగురుతూ ఆడుతున్నాడు.